ప్రకాశం జిల్లా రజక సాధికార సమితి ఆధ్వర్యంలో బీసీ భరోసా బాట రజక సాధికార సమితి ఆధ్వర్యంలో జరుగు బీసీ భరోసా బాటను తెలుగుదేశం పార్టీలో ఉన్న వివిధ విభాగాల్లో ఉన్నటువంటి రజక సోదరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పొదిలి శ్రీనివాసరావు ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పత్రికా విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 11వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు జరిగే ప్రకాశం జిల్లా రజక సాధికార సమితి ఆధ్వర్యంలో జరుగు సదస్సును పాల్గొని జయప్రదం చేయాలని తెలియజేశారు. అందరూ మీడియా మిత్రులకు ముందుగా నమస్కారం ఉంది. ఈరోజు విలేకరుల సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం 11/2/2024 ఆదివారం అనగా ఉదయం 10 గంటలకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు రోడ్లో ప్రకాశం జిల్లా రజక సాధికారత కమిటీ ఆధ్వర్యంలో బీసీల భరోసా బాట అని ఒక భారీ బహిరంగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీని యొక్క ఉద్దేశము ఈ రాష్ట్రంలో ఉన్న 4.5 రజకులము రాబోయే రోజుల్లో మేము ఒక ప్రణాళిక తీసుకొని ఆ ప్రణాళిక ప్రకారంగా మా యొక్క డిమాండ్ నెరవేర్చుకునే విధంగా మేమందరం కలిసి ఈ ప్రకాశం జిల్లా వరకు ఒక వేదిక తయారు చేసుకున్నాం. మరి మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలా అని డిమాండ్. అలాగే రజకులకు రాజకీయ భవిష్యత్తు అన్ని విధములుగా రాజకీయంగా ఎదిగేటట్టుగా అడుగులు వేస్తారు. 3 రజకులకు 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ కావాలి. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ పోలీస్ డిపార్ట్మెంట్లోనూ యోగి కోర్టు రజకులకి చెందే విధంగా జీవోని పునరుద్ధరించాలి. అలాగే ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 1 343 ప్రకారం రజకులకే కల్పించాలి. అలాగే యోగిలకు అభివృద్ధి పనులకు కానీ పెద్ద మొత్తంలో పంపిణీ చేసి ఉచిత కరెంటు కూడా ఇవ్వాలనేది డిమాండ్. అలాగే రజక విద్యార్థులకు ప్రోత్సహించి హాస్టల్ వసతులు గురించి విదేశీ విద్యను సాధించే విధంగా మనం తయారు చేసుకుంటాం. రజక కార్పొరేషన్ ద్వారా రజకులకు సబ్సిడీ లోన్ ఇవ్వడము, రజకులకు ప్రత్యేక కార్యంలో నిర్మించడం, ఇంకా కొన్ని అంశాలతో ఆ వేదిక ద్వారా మేము ప్రభుత్వానికి తెలియపరిచి మా యొక్క న్యాయమైన కోరికలను నెరవేర్చేందుకు వేదిక తయారు చేస్తున్నాం. అయితే మాకు ఇప్పటి వరకు రజకులకు గౌరవించి మమ్మల్ని ఆదరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలోనే ఒక ఎమ్మెల్సీ అయినటువంటి దువ్వారపు రామారావు గారిని కూడా ఇచ్చి గౌరవించిన పార్టీ. దోపిఘాట్లు అయితేనే, ఆదరణ పనిముట్లు అయితేనే, విదేశీ విద్య అయితేనే, వీటన్నిటిని కూడా మమ్మల్ని చేరదీసి ఆదరించింది దగ్గర తెలుగుదేశం పార్టీ. మరి రజకులు ఎస్సీ జాబితాలో చేర్చే అంశంలో కూడా స్పీకర్ నోట్లో పెట్టి
అసెంబ్లీ తీర్మానం చేసి మన ప్రియతమ నాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా కూడా ఫండింగ్ ఇచ్చేసినటువంటి మహానుభావులు మరి నారా చంద్రబాబు నాయుడు. వీటన్నిటికీ మేము ఒకటే సమాధానం చెప్తున్నాం. రేపు ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఈ దుష్ట దుర్మార్గు జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టి చిత్తుగా ఓడించి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవటమే మా యొక్క ప్రధానమైనటువంటి అందరి కాంక్ష. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఎక్కిన తర్వాత ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి ఆదరణకి దోచుకోలేనిటువంటి ఎందరో అన్ని కార్పొరేషన్ని నిర్మించేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి 56 కార్పొరేషన్లకి నువ్వు మరి సెరిమనీ చేసేసి కనీసం ఒక్క రూపాయి కూడా నువ్వు నిధులు ఇవ్వకుండా నిర్వహణ చేశావు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు కూడా ఈరోజు కనీసం ఎక్కడ కూడా వారికి ఏ విధమైన సంక్షేమాన్ని కూడా దోచుకున్నటువంటి ముఖ్యమంత్రి దోచుకోవటం దాచుకోవటమే నువ్వు చేసినావు. వీటన్నిటి కూడా నువ్వు మా అందరి ఈ రాష్ట్రంలో ఉన్న రజకులందరూ కూడా రేపు ముక్త కంఠంతో ఏకదాటిగా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలిచి రాబోయే రోజుల్లో మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. అలాగే మా యొక్క ఈ కార్యక్రమానికి మరి మేము ఎక్కడో అడగనటువంటి మమ్మల్ని ఆదేశించినటువంటి ఈ యొక్క 11వ తారీఖు జరుగు ఈ మహా ప్రోగ్రానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు ఎక్కడో కాదు మన పార్టీ ఆఫీస్లో కార్యక్రమం పెట్టండి చెప్పేసి మాకు భరోసా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని భారీగా చేయాలని చెప్పి ప్రోత్సహించిన వ్యక్తికి ఆయన తెలుస్తున్నాము. కాబట్టి రజక సాధికారత కమిటీలోనే అన్ని జిల్లాల్లోనూ ఈరోజు సక్సెస్ఫుల్ అయ్యి చివరిగా ఈ ప్రకాశం జిల్లాలోనే భారీగా మరి ఈ రాష్ట్రం నుంచి మా రజక ప్రతినిధులు చేస్తున్నారు. ముఖ్యంగా మన శాసన మండలి సభ్యులైనటువంటి దువ్వార రామారావు గారు, మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ రావు గారు, అలాగే జిల్లాలో 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు కూడా మేము ఆహ్వానించదలుచుకున్నాము. అలాగే ఈ రాష్ట్రంలోనే రేపు జరగబోయే కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా నుంచి అందరూ హాజరయ్యి కార్యక్రమాన్ని జయప్రదం చేయని చెప్పి కోరుతున్నాను. ఏం మాట్లాడుతుంటావు మాట చెప్పి ఓకే. అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా రజక సాధికార సమితి కన్వీనర్ నా పేరు ఆర్యకొండ హరిప్రసాద్. ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం 11వ తారీఖు 2వ నెల ఆదివారం 2024 ఒంగోలులోని ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ దువ్వార రామారావు గారు, అలాగే 7 నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మన కొండెపి స్వామి గారు ఎమ్మెల్యే గారు, అందరూ మన నోక్సాన్ బాలాజీ గారు అందరూ హాజరవుతున్నారు. తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి రజక సోదరులు, పదవులు ఉన్నవారు, నాయకులు, లీడర్లు, సాధికార కమిటీ సభ్యులు, అలాగే ప్రతి రజక సోదరీమణి అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము.